తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ పారడైజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో షేక్ లతీఫ్ సహకారంతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ లతీఫ్ మాట్లాడుతూ గతంలో పాఠశాలలో క్రీడలకంటూ ప్రత్యేక సమయం ఉండేదని, ప్రస్తుతం అది లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమని కొనియాడారు. కార్యక్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు ఉన్నారు. సార్ మేడం ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జూలై 9, 10వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఈరోజు ముఖ్యంగా గెలుపు విన్నర్స్ అయిన వాళ్ళు, అదేవిధంగానే ఫస్ట్, సెకండ్ ప్రైజ్ కూడా ఈరోజు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ అనేక కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, అదే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఈరోజు ముఖ్యంగా వాళ్ళకి ఒక పీటీ సెక్షన్ లేకపోవడం వల్ల ఈరోజు ఫిజికల్గా ఈరోజు పిల్లలు గేమ్స్ పరంగా కావచ్చు, అనేక స్పోర్ట్స్ పరంగా కావచ్చు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈరోజు మంచి వేదిక కూడా ఎదుర్కొన్నాం. ఈ మధ్యన కూడా కొంచెం రాజకీయ నాయకులు అంటున్నాను ఏంటంటే మీరు ఏమయ్యే పిల్లలు గేమ్స్ ఆడటం లేదా అంటే, మా అమ్మ ఫోన్ ఇవ్వలేదు అంటున్నారు. అదే ఫోన్ కాదు ఇవ్వాల్సింది, మీరు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి కదా అంటే అతను చెప్పే ఆన్సర్ ఏంటంటే, స్టూడెంట్ చెప్పే సమస్య ఏంటంటే, మాకు పీటీ సార్ లేకపోవడం వల్ల, అదేవిధంగా పీటీ సెక్షన్ లేకపోవడం వల్ల మేము ఆటలు ఆడలేకపోతున్నాము, కేవలం ఫ్రీ ఫైర్ పబ్జీకే మేము పరిమితం అవుతున్నాము అని చెప్పేసి ఈరోజు స్టూడెంట్స్ కావచ్చు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని పరంగానే ఈరోజు రైల్వే కోడూరులో మంచి ఎస్ఎఫ్ఐ ఎప్పుడు నిర్వహించలేని కార్యక్రమాలు ఈరోజు నిర్వహించాం. అనేక కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి మరి యొక్క ప్రోగ్రామ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ మధ్యన ఎస్ఎఫ్ఐ కేవలం పిల్లల్ని చదువులు బైకాట్ చేయడం, అదేవిధంగానే వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఒక ముద్ర పడి ఉన్నది. కేవలం వాళ్ళు పోరాటాలు పనికొస్తారు, ఎటువంటి సమస్యలు విద్యార్థులు సమస్యలు పడినా వాళ్ళు చేయరు చెప్పేసి ఈరోజు ఉన్నది. ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్, ఇలాంటి ప్లాట్ఫామ్ అనేక కార్యక్రమాలు మేము తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా యాజమాన్యాలు కూడా మేము ముందుండి విద్యార్థుల పక్షం ఎలా పోరాటం చేస్తానో ఆ విధంగా మేము నిర్వహించి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గారు, సాయి బాలాజీ స్కూల్. సో గత కొద్ది రోజులుగా అంటే లాస్ట్ వీక్లో మన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గేమ్స్, స్పోర్ట్స్ జోనల్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు. సో అందులో భాగంగా ఇవాళ ఇక్కడ మన సాయి బాలాజీ స్కూల్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో, విన్నర్స్, రన్నర్స్, అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఇలా జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి స్పోర్ట్స్ మీట్, అట్లే ఇలాంటి గేమ్స్ ఇంటర్నల్గా నియోజకవర్గ స్థాయిలో జరిపించినందుకు
కూడా మేము ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఎవ్రీ ఇయర్ కూడా మేమంతా కలిసి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేసి పిల్లల్లో ఒక ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా స్పోర్ట్స్ పరంగా కూడా మేము ఇంప్రూవ్ చేయడానికి అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కానీ అలానే కళాశాల యాజమాన్యాలు కానీ రెడీగా ఉన్నారు. సో కాబట్టి ప్రతి ఒక్క దీంట్లో అంటే గేమ్స్ చదివే కాకుండా గేమ్స్లో కూడా మా పిల్లల్ని ముందంజలో తీసుకుపోవాలనే ఉద్దేశం మా అందరి స్కూళ్ళల్లో బలంగా ఉంది. సో మా అందరి దగ్గర కూడా పీఈటీలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సో దానికి ఇవాళ జరిగినటువంటి ఈ ఆటల పోటీల నిదర్శనం. సో థ్యాంక్ యూ.